అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు పాకిస్తాన్లో మీరు వింటున్న సైరన్ మోతలు వినిపిస్తూ ఉన్నాయి. భారత్ ఏ క్షణమైనా పాకిస్తాన్ పై దాడి చేసే అవకాశం ఉంది. కాశ్మీర్ పై పాక్ ఉగ్రవాదులు జరిపిన అటాక్ కి మనం ప్రతీకారం తీర్చుకోబోతున్నాం. ఇప్పటికే సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇటు ఎలక్ట్రానిక్ వార్ఫేర్లను కూడా మోహరించి ఉంచాం. మన త్రివిధ దళాలు కూడా సిద్ధమైపోయాయి. కానీ ఇంతవరకు మనం యుద్ధం గురించి ఏం మాట్లాడలేదు. కేవలం మన ప్రధాని మాట్లాడిన మాటలు మూడే: ఐడెంటిఫై, ట్రేస్, పనిష్. కానీ పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధ భయంతో ఉంది. పాకిస్తాన్ ఇప్పుడు ఎక్కడ చూసినా యుద్ధ భయంతో నిద్రపోవడం లేదు పాకిస్తాన్ నేతలు. అందుకే ఇప్పుడు ఒక్కసారి ఆర్టీవీ స్క్రీన్ వైపు చూస్తూ మీరు వినండి. సైరన్ మోగుతోంది కదా. పాకిస్తాన్ లో ఇప్పుడు ఏకంగా 29 పట్టణాల్లో ఈ సైరన్లు ఏర్పాటు చేస్తున్నారు. 50 సైరన్లను వాళ్ళు ఆర్డర్ చేశారు. 50 సైరన్లను కొనుగోలు చేశారు. వాటిని 29 సిటీల్లో అమర్చుతూ ఉన్నారు. పైగా ఈ సైరన్లను ఎక్కడ అమరుస్తున్నారో తెలుసా? ఖైబర్ పఖ్తుంఖ్వాలో అమర్చుతూ ఉన్నారు. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇదిగో పాకిస్తాన్. ఈ పాకిస్తాన్ లో ఇదిగో చూడండి ఒకసారి. ఇవే సైరన్ ఎక్విప్మెంట్ ఇక్కడ అమర్చుతూ ఉన్నారు కదా. ఇదేం చేస్తుందో తెలుసా? సుమారు 10 నుంచి 15 కిలోమీటర్ల మేర ఈ ధ్వనిని ప్రసరింపజేస్తూ ఉంటుంది. అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి 10 నుంచి 15 కిలోమీటర్ల మేర ఈ ప్రజలకి సైరన్ వినిపిస్తుంది. ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు ఆ 29 పట్టణాల్లో. ఇక్కడే ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? అంత పాకిస్తాన్ ఉండగానే డౌట్ కూడా మీకు వస్తుంది కదా. మనం దాని గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉగ్రవాదులను సప్లై చేసేటటువంటి, ఉగ్రవాదులను దాచేటటువంటి మొత్తం కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడ జరుగుతుంటాయి. మీకు గుర్తుందా? ఒసామా బిన్ లాడెన్, అమెరికా ట్విన్ టవర్స్ పై దాడికి సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ ని అమెరికా బలగాలు, నాటో దళాలు టార్గెట్ చేసి చంపేసింది కూడా ఈ ఖైబర్ పఖ్తుంఖ్వాలోనే. అతను ఒక చోట దాగి ఉన్నాడు అని ఒసామా బిన్ లాడెన్ కొడుకుని కూడా, ఇద్దరిని కూడా టార్గెట్ చేసి చంపి ఆ బాడీని తీసుకుని వెళ్ళి సముద్రంలో ఖననం చేసేశారు. ఈ ఘటన మీకు గుర్తుంది కదా. ఇప్పుడు భారతదేశంపై అనేక దాడులకు పాల్పడి రక్తపాతాన్ని సృష్టిస్తున్న హఫీజ్ సయీద్ కూడా ఈ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోనే ఉన్నాడు. అందుకే ఇప్పుడు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ పైనే మనం దాడి చేస్తామేమోననే భయం ఇప్పుడు పాకిస్తాన్ లో నెలకొని ఉంది. అందుకే మిగిలిన పాకిస్తాన్ అంతటినీ కూడా కాకుండా కేవలం 50 చోట్ల మాత్రమే ఈ సైరన్లను ఏర్పాటు చేస్తుంది. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూడండి. మళ్ళీ వినిపిస్తాను మీకు. మళ్ళీ ఆ సైరన్ వినిపిస్తాను. ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలకి, పాకిస్తాన్ లో ఉన్న ప్రజలకు కూడా నిద్ర పట్టడం లేదు, పాలకులకు మాత్రమే కాదు. ఎందుకంటే ఆ సైరన్ మోగితే వాళ్ళు ఏం చేయాలనే దాని గురించి కూడా వివరిస్తున్నారు. మామూలుగా ఆ సైరన్ కి దగ్గర ఉంటే వాళ్ళ చెవులు చిల్లు పడిపోయేలాగా ఉంటుంది. ఒకసారి చూడండి ఆ వ్యక్తి. ఒకసారి మళ్ళీ ప్లే చేయండి. మళ్ళీ ప్లే చేద్దాం. చూసారా? ఇది సైరన్ ఎక్విప్మెంట్. దాన్ని ఎత్తైన ప్రదేశంలో ఉంచారు. వాళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నారు. ఆ ఇన్స్టలేషన్ అయిన తర్వాత దాన్ని చెక్ చేస్తూ ఉంటే ఈ వ్యక్తిని చూడండి, చెవులు మూసుకుని వెళ్ళిపోతున్నాడు. చూసారా? చెవులు మూసుకుని చూడండి ఒకసారి. మోగేటప్పటికి చెవులు మూసుకుని వెళ్ళిపోతున్నారు. అంటే ఇన్స్టలేషన్ లెవెల్లోనే వాళ్ళు చెవులు మూసుకుని వెళ్ళిపోతున్నారు. అంతంత శబ్దాలు వస్తాయి ఈ సైరన్ గురించి. కానీ మనం ఇక్కడ ఎటువంటి మాటలు మాట్లాడలేదు, ఎటువంటి సైరన్లు మనం వినిపించలేదు, యుద్ధం గురించే మాట్లాడలేదు. జస్ట్ సన్నాహాలు చేస్తున్నాం. వాటర్ ఆపేసాం. కానీ పాకిస్తాన్కి మాత్రం అర్థమైపోయింది, వాళ్ళు గంటలు లెక్క పెట్టుకుంటూ ఉన్నారు. అందుకే యుద్ధ సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఈ యుద్ధ సన్నాహాలు చేయడంతో పాటు అక్కడ ప్రజలను అప్రమత్తం చేయడానికి ఈ సైరన్లు అన్నిటినీ కూడా మోగిస్తున్నారు. ప్రధానంగా ఈ ఖైబర్ పఖ్తుంఖ్వాలో, ఈ ప్రావిన్స్ లో ఎన్ని చోట్ల ఈ సైరన్లను ఏర్పాటు చేశారో తెలుసా? 29 చోట్ల. అందులో కొన్ని చోట్ల ఒక్కొక్క చోట ఒక్కొక్క సైరన్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేస్తూ ఉంటే, కొన్ని చోట్ల మాత్రం ఏకంగా 4 సైరన్లను, అంటే ఒక్కొక్క పట్టణంలో 4 సైరన్లను ఏర్పాటు చేశారు. మిగిలిన పట్టణాల్లో ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళారు. అందులో పెషావర్ లో 4 సైరన్లను ఏర్పాటు చేశారు. పెషావర్ వాళ్ళకి చాలా ముఖ్యమైన పట్టణం. మనం వైమానిక దాడులు చేస్తే ఆ వైమానిక దాడుల్లో వాళ్ళు ఏ సిటీలను టార్గెట్ చేస్తాము అనేటటువంటి సమాచారం కూడా వాళ్ళ దగ్గర ఉంది. మనం ఏం చెప్పలేదు, ఇదిగో వైమానిక దాడులు చేస్తున్నాం, పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తున్నాం అనేది ఇంకా మనం అనౌన్స్ చేయలేదు. జస్ట్ మనం సన్నాహాలు చేస్తున్నాం. మన త్రివిధ దళాలు కూడా సిద్ధమై ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఈ వార్ భయంలో ఉంది. అందుకే ఒక్కొక్క చోట ఎక్కడెక్కడ ఈ టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది, ఎక్కడెక్కడ మిసైల్స్ పడే అవకాశం ఉంటుందని వాళ్ళ ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక మ్యాప్ మీకు చూపించబోతున్నాను.
ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి సంబంధించి ఒక మ్యాప్ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఈ మ్యాప్ లో ఉన్నటువంటి పట్టణాలు ఇవే. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇదే ఖైబర్ పఖ్తూన్ఖ్వా. ఇటువైపు ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, ఇటువైపు ఆఫ్ఘనిస్తాన్, ఇటువైపు భారత బోర్డర్ ఉంటుంది. ఇక్కడ నుంచే ఈ సిటీలన్నీ కూడా పాకిస్తాన్ ఇప్పుడు అనుకుంటుంది ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాపై భారత్ దాడి చేసే అవకాశం ఉంటుందని. నిజానికి మరి ఇన్ని సిటీలు ఉండగా ఇక్కడ మాత్రమే ఈ సైరన్లను ఎందుకు అమర్చుతోంది అంటే ఇదంతా కూడా, ఈ ప్రాంతం అంతా కూడా ఉగ్రవాదులను తయారు చేసే ప్రాంతం. ఉగ్రవాదులకు ఇక్కడ షెల్టర్ కల్పిస్తూ ఉంటారు. అబోతాబాద్ మీకు బాగా గుర్తుంది కదా, ఒసామా బిన్ లాడెన్ ని కూడా పాకిస్తాన్ దాచింది ఇక్కడే. అమెరికా దళాలు వచ్చి, నాటో దళాలు వచ్చి ఒసామా బిన్ లాడెన్ ని మట్టుబెట్టింది కూడా ఇక్కడే. ఇప్పుడు హఫీజ్ సయీద్, భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, ఈ హఫీజ్ సయీద్ ను కూడా ఇక్కడే దాచారు. అందుకే ఈ హఫీజ్ సయీద్ ఉన్న ప్రాంతంతో పాటు మిగిలిన ఉగ్రవాదులు ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ ఈ సైరన్ ని మోగిస్తూ ఉన్నారు. ఇది మనకి ఇటు చూస్తే భారత భూభాగానికి సరిహద్దు ఉంటుంది, ఇటు ఆఫ్ఘనిస్తాన్కి సరిహద్దు ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇంతకుముందు తెహ్రిక్ ఈ తాలిబాన్ నేతలు కూడా ఇక్కడ నుంచే ఉగ్రవాద కార్యకలాపాలను నిలిపేవారు. ఇప్పుడు పాకిస్తాన్కి తాలిబాన్లకి కూడా మధ్యలో పడటం లేదు, ఎందుకంటే తెహ్రిక్ ఈ తాలిబాన్ నేతలు ఇక్కడ స్థావరాలను ఏర్పాటు చేసుకుని పాకిస్తాన్లో కూడా దాడులకు పాల్పడుతున్నారు కాబట్టి వాళ్ళని తాలిబాన్ నియంత్రించలేకపోతున్నారనే భయం ఉంది. ఇప్పుడు ఒకవేళ మనం ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే, ఈ ఎయిర్ స్ట్రైక్స్ చేసినప్పుడు ఇవన్నీ ఈ పట్టణాలను ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది అని వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే భారత్ సాధారణ పౌరులను టార్గెట్ చేయదు, ఉగ్రవాదులను టార్గెట్ చేస్తుందనే పక్కా సమాచారం వాళ్ళ దగ్గర ఉంది. ఇంతవరకు మనం ఏది కూడా రివీల్ చేయలేదు, భారత్ ఏం చేయబోతుందని చెప్పలేదు, కేవలం ఐడెంటిఫై, ట్రేస్, పనిష్. ఇంతకుముందు మనకు అమెరికా చెప్పిన మాటలు కూడా గుర్తు చేసుకోవాలి. పాకిస్తాన్ భూభాగం పై నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కడెక్కడైతే జరుగుతూ ఉన్నాయో వాటిని గుర్తించి ఏరువేయటానికి భారతదేశం తీసుకునేటటువంటి చర్యలకు మీరు సపోర్ట్ చేయండి అని అమెరికా వైస్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడిన మాటలు మనం గుర్తు చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పాకిస్తాన్ భూభాగంలోనే ఈ ఉగ్రవాద కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయి. ఈ పాకిస్తాన్ భూభాగం నుంచే దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి ఒకసారి మనం ఒక్కొక్కటి కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా మార్దాన్, ఇక్కడ కూడా 4 చోట్ల ఏర్పాటు చేశారు ఈ సైరన్లను. అబోతాబాద్ కూడా మనకి ఎక్కడ ఉందో చూడొచ్చు. ఎస్, అబోతాబాద్, ఇదిగో అబోతాబాద్ ఇక్కడ ఉంది. ఇది కూడా భారత భూభాగానికి దగ్గరలోనే ఉంటుంది. ఇది అబోతాబాద్. ఇక్కడే ఒసామా బిన్ లాడెన్ ని వేసేసింది, నాటో దళాలు ఒసామా బిన్ లాడెన్ ని వేసేసింది ఇక్కడే. సో ఈ మనకి కలర్స్ లో కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే ఇప్పుడు హఫీజ్ సయీద్ కూడా ఉంటాడు. హఫీజ్ సయీద్ భారతదేశంలో 2001లో మన పార్లమెంట్ పై దాడి చేశాడు. 2006లో ముంబైలో ఒక ట్రైన్ లో బాంబు పెట్టాడు. 2008లో ముంబైలో మారణహోమాన్ని సృష్టించాడు. ఇప్పుడు పెహల్గాంలో మారణహోమానికి సూత్రధారి. మధ్యలో చాలా చోట్ల జరిగినటువంటి దాడులకు, పుల్వామా దాడులు, ఇవన్నిటికీ కూడా వీడు హఫీజ్ సయీద్ సూత్రధారి. ఇవన్నీ కూడా పాకిస్తాన్ భూభాగం పై నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ సైన్యం అండదండలతో జరుగుతూ ఉన్నాయి. అందుకే వీళ్ళు ఈ సిటీస్ అన్నింటిలోనూ కూడా ఈ సైరన్ ఏర్పాటు చేశారు. పెషావర్లో ఏర్పాటు చేశారు, అబోతాబాద్ లో 4 ఏర్పాటు చేశారు, మార్దాన్ లో 4 ఏర్పాటు చేశారు, కోహాట్ లో 4 ఏర్పాటు చేశారు, స్వాత్ లో 4 ఏర్పాటు చేశారు, డేకాన్ లో 4 ఏర్పాటు చేశారు, బన్ను ఈ చోట్ల 4, ఇదిగో ఇక్కడ వీటన్ని చోట 4 వేసి సైరన్ ఏర్పాటు చేశారు. మిగిలిన అన్ని చోట్ల కూడా ఇదిగో పెషావర్ ఎక్కడ ఉంది. ఈ పెషావర్ కూడా వీళ్ళకి చాలా కీలకమైనటువంటి ప్రాంతం. సో భారత్ ఒకవేళ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే వీటిని టార్గెట్ చేస్తుంది అనే సమాచారం, అనే అనుమానం పాకిస్తాన్ పై ఉంది. అందుకే ఇప్పటికే వాళ్ళ యుద్ధ విమానాల్ని సిద్ధం చేశామని చెప్తున్నారు. 29 చోట్ల, ఈ 29 నగరాల్లో ఇదిగో అప్పర్ దిర్, లోయర్ దిర్, ఈ అప్పర్ దిల్, లోయర్ దిల్లో కూడా వీళ్ళు ఒక్కొక్క సైరన్ ని ఏర్పాటు చేశారు. స్వాత్ ఇక్కడ 2 ఏర్పాటు చేశారు, బన్నేర్ ఇక్కడ 2 ఏర్పాటు చేశారు, సో ఇక్కడ షాంగ్లా ఇక్కడ ఒక సైరన్ ఏర్పాటు చేశారు. ఇలా ఆయా ప్రధాన పట్టణాలన్నింటిలో కూడా ఇప్పుడు సైరన్ ఏర్పాటు చేసి ఆ శబ్దాన్ని ఆ దేశ పౌరులకు వినిపిస్తుంది. భారత్ ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉందని పాకిస్తాన్ అయితే ఫిక్స్ అయిపోయింది. పాకిస్తాన్ ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళింది, మా దేశంపై భారత్ దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి మా దేశానికి సపోర్ట్ చేయండి అని అంటూ ఉంది. చూసారా, మన రఫేల్ యుద్ధ విమానాలు మొన్న 4 యుద్ధ విమానాలు పెట్రోలింగ్ చేస్తేనే పాకిస్తాన్కి తడిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్ భయంతో బెంబేలెత్తిపోయింది. వాళ్ళు కూడా కొన్ని రిలీజ్ చేస్తారు. వాళ్ళు సైన్యం చేస్తున్నటువంటి విన్యాసాలను, యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి తీరును, కొన్ని వీడియోస్ను, ట్యాంకర్స్, ఇవన్నీ
ట్యాంకర్స్ ఇవన్నీ కూడా బోర్డర్కి వస్తున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ వాళ్ళు రిలీజ్ చేసి మేము కూడా యుద్ధానికి సిద్ధమని చెబుతూ ఉన్నారు. అదే సమయంలో అమెరికా మనకే సపోర్ట్ చేస్తూ ఉంది. కానీ ఇప్పటికీ శాంతి చర్చలకు మేము సిద్ధము, కానీ భారత్ గ్రౌండ్లో తీవ్ర చర్యల దిశగా వెళుతూ ఉందని. మనం తీవ్ర చర్యల దిశగా అంటే ఉగ్రవాదుల విషయంలో మేము చాలా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పాం, కానీ ఇదిగో యుద్ధాన్ని ప్రకటించామని మాత్రం మనం చెప్పలేదు. ఇంకా యుద్ధ సన్నాహాలు మాత్రం ఏం జరిగినా మనం కాచుకోవటానికి మన త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. త్రివిధ దళాలకి పూర్తి స్వేచ్ఛను మాత్రం ఇచ్చేసాం. భారత ప్రధాని మన త్రివిధ దళాధిపతులతోనూ జరిపిన ఆ సమావేశంలో ఒక విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పారు, మీకు పూర్తి స్వేచ్ఛనిచ్చేసామని భారత ప్రధాని చెప్పిన నేపథ్యంలో మన త్రివిధ దళాలు నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ 3 కూడా సిద్ధమైపోయి ఉన్నాయి. అంతేకాదు మనం ఈ సరిహద్దులన్నీ మనం సరిహద్దుల్లో కూడా ఎలక్ట్రానిక్ వార్ఫేర్లను కూడా మనం రెడీ చేసి ఉంచాం. ఇప్పుడు ఈ గగనతలం నుంచి పాకిస్తాన్ గగనతలం మీదుగా పాకిస్తాన్ భూభాగం మీదుగా ఏదైనా జరిగే అవకాశం ఇది చూసారా, ఇవి పాకిస్తాన్ చేస్తున్నటువంటి మేము కూడా బోర్డర్లో ఉన్నటువంటి దృశ్యాలు ఇవి. పాకిస్తాన్ కూడా కొన్ని వీడియోస్ని రిలీజ్ చేసింది, కానీ ఇప్పటికీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడో తెలియదు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇప్పటికీ ఎక్కడున్నాడో తెలియదు, పారిపోయాడని వార్తలు వస్తున్నాయి. ముందుగానే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పెళ్ళం బిడ్డలను ఇద్దరిని కూడా దేశం దాడించేశాడు, క్షేమంగా ఉండాలని. పాకిస్తాన్లో ఇప్పటికీ 4500 మంది ఆర్మీ రాజీనామాలు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఈ పాకిస్తాన్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటూ ఉన్నారు? ఈ పాకిస్తాన్ స్వరూపం రాబోయే రోజుల్లో మారిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్ దగ్గర ప్లాన్ ఏ, ప్లాన్ బితో సిద్ధంగా ఉంది, కానీ మనం ఏం చేయబోతున్నాం అనే వివరాలు మాత్రం ఇప్పటివరకు మనం వెల్లడించలేదు. ప్లాన్ ఏ ఏంటి, ప్లాన్ బి ఏంటి అనేది. కానీ పాకిస్తాన్ ప్లాన్ ఏ, ప్లాన్ బి గురించి వాళ్ళకి పక్కా సమాచారం ఉంది. పిఓకేని ఆక్యుపై చేసుకోబోతుందా భారత్ ఈసారి పిఓకేను ఆక్యుపై చేసుకోబోతుందా? ఇక ప్రపంచ పటంలో ఏ 2 ఉండవు, పిఓకే ఉండదా, పాకిస్తానే ఉండదా? ఈ రెండిటి గురించి చర్చ జరుగుతుంది. ఈసారి మనం పాకిస్తాన్ మాత్రం ఈసారి మనం గట్టిగా కొట్టబోతున్నాం, ఇది కన్ఫర్మ్. ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులను గట్టిగా తొక్కబోతున్నాం, ఇది కన్ఫర్మ్. సో ఇప్పుడు ఈ చర్యల్లో ఏం జరగబోతోంది? ఇక పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేదే ఉండదు, మొత్తం ఒకటే కాశ్మీర్, అదే భారత సొంతమైనటువంటి కాశ్మీర్ అని ఉంటుందా, లేదంటే ఇక ప్రపంచ పటంలో కాశ్మీర్ ఉండే అవకాశం లేదా? ఇప్పటికే మనం మ్యాప్ను చూసాం కదా, పాకిస్తాన్లో సొంత దేశంలో బలూచిస్తాన్ ఆర్మీ సిద్ధంగా ఉంది. ఒకవైపు బలూచిస్తాన్ విరుచుకు పట్టడానికి సిద్ధంగా ఉంది, అటు సింధ్ ప్రజలు కూడా తమకు ప్రత్యేక దేశం కావాలని అడుగుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ వైపు ఉన్నటువంటి కొంత ప్రాంతం మేము ఆఫ్ఘనిస్తాన్లో కలిసిపోతామని అంటుంది. మనం ఇప్పుడు జస్ట్ పిఓకేని ఆక్యుపై చేసుకుంటే పాక్ 3-4 ముక్కలు అయిపోయి ప్రపంచ పటంలో పాక్ చెరిగిపోయే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో ఇది మన యుద్ధ సన్నాహాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక్కసారి హఫీజ్ సయీద్, ఇప్పుడు మనం ఖచ్చితంగా హఫీజ్ సయీద్ని మట్టు పెట్టబోతున్నామనే వార్తలు కూడా వస్తున్నాయి. మనం ఇప్పుడు రేపు జరిపే యాక్షన్ జరపబోతున్నాం. అదేంటో బహుశా పాకిస్తాన్ కూడా అంతుపట్టడం లేదు, ఏం చేయబోతుంది భారత్ అని. అందుకే సైరన్లు మోగించుకుంటుంది, సైరన్లను ఇన్స్టలేషన్ చేయించుకుంటుంది, సైరన్ సిస్టమ్ ఇన్స్టలేషన్ చేయించుకుంటుంది. కానీ పాకిస్తాన్కి ఆ దేశ పౌరుల మీద ఉన్న ప్రేమతో కాదు, వాళ్ళు పెంచి పోషించినటువంటి ఉగ్రవాదులు ఎక్కడి దాడులకు బలైపోతారో అనే భయం ఇప్పుడు పాకిస్తాన్ వెంటాడుతుంది. పాకిస్తాన్కి ఆ దేశ పౌరులు చనిపోయినా పర్వాలేదు, పాకిస్తాన్కి ఆ దేశ పౌరులు ఆకలితో అలమటించి కరువుతో ఏమైపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు పెంచి పోషించే ఉగ్రవాదులను మాత్రం పాకిస్తాన్ క్షేమంగా చూసుకోవాలి, బాగా చూసుకోవాలి. ఇప్పుడు పాకిస్తాన్ అవలంబిస్తున్నది కూడా అదే. సో అందుకే పాకిస్తాన్ మనం ఇంతకుముందు చూపించాం ఆ ఏరియాలో ఈ సైరన్లను ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఈ సైరన్లను ఏర్పాటు చేసుకుని చూసారా, ఈ సైరన్లను 29 పట్టణాల్లో 50 సైరన్లను ఇన్స్టలేషన్ చేస్తుంది. యుద్ధం జరిగితే వైమానిక దాడులు జరిగేటప్పుడు అలర్ట్ చేస్తుంది ప్రజలను, అంటే ఈ సైరన్ మోగిస్తుంది. ఒక 10-15 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న ప్రజలకు ఆ సౌండ్ ఈమని వినిపిస్తూ ఉంటుంది. ఆ సౌండ్ వినిపించగానే ప్రజలందరూ వెళ్ళిపోవాలి. ఏం చెయ్యాలి అంటే అద్దాలకు దగ్గరగా ఉండకూడదు, కిటికీ తలుపులు వేసేసుకోవాలి. అద్దాలకు దగ్గరగా ఉంటే ఆ మిసైల్ పేలిన చోట ఆ శబ్దానికి, ఆ వైబ్రేషన్స్కి అద్దాలు పగిలి వాళ్ళ ముఖాల్లో గుచ్చుకుపోయే అవకాశం ఉంటుంది. ఆ కిటికీ తలుపులు తీసుకుని ఉంచుకోవద్దు, ఎందుకంటే ఆ పడ్డ చోట నుంచి ఏదైనా దూరం నుంచి కొన్ని ఎగిరొచ్చి కిటికీల లోపల నుంచో ద్వారాల లోపల నుంచో వీళ్ళని తాకే అవకాశం ఉంటుంది. లైట్లన్నీ కూడా ఆఫ్ చేసుకోవాలి. ఒకవేళ పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు మాక్ డ్రిల్ చేస్తుంది, ఆ సైరన్ మోగిన వెంటనే ఏం చేయాలి అంటే పాకిస్తాన్ ప్రజలు ఒకవేళ రాత్రి సమయం అయితే లైట్లన్నీ కూడా ఆఫ్ చేసేసుకోవాలి. లైట్లు ఆఫ్ చేసేసుకొని ఆ బంకర్లోనూ లేదంటే లోపల ఏదైనా ఏర్పాటు చేసుకున్నటువంటి
ఉన్నటువంటి సురక్షితమైనటువంటి రూమ్లు ఏమన్నా ఉంటే వాటిలోకి వెళ్ళి దూరి జస్ట్ కూర్చుని ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ పాకిస్తాన్ ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ చేస్తుంది, ఏమన్నా ఉందా లేదా, అది ఎక్కడ పడింది, ఓకే అందరూ బయటకు రండి అని మళ్ళీ అనౌన్స్ చేస్తుంది. ఆ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు కూడా వాళ్ళు లోపల కూర్చుని ఉండాలి. ఆ రూముల్లోనో లేదంటే బంకర్లోనో ఇళ్లలోనో ఎక్కడో ఒక చోట సేఫ్ ప్లేస్లో వాళ్ళు కూర్చుని ఉండాలి. అంతవరకు మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు వాళ్ళు బయటకు రాకూడదు. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ ప్రజలకు అదే ట్రైనింగ్ ఇస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఎక్కడైతే ఉగ్రవాదులను దాచిందో, పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదులను ఎక్కడ దాస్తుందో తెలుసా? జనసాంద్రత ఎక్కువగా ఉండే ఏరియాల్లో. ఎందుకంటే జనసాంద్రత ఎక్కువగా ఉండే ఏరియాల్లో ఉగ్రవాదులను కొట్టడానికి ఏదైనా బాంబింగ్ చేస్తే అప్పుడు సామాన్య పౌరులకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నష్టాన్ని ప్రపంచం ముందు చూపించి ఏకరువు పెట్టడానికి పాకిస్తాన్ ప్రజలను ఇప్పుడు ఉగ్రవాదులకు కాపాడుకోవటానికి పావులుగా వాడుకుంటుంది. అందుకే పాకిస్తాన్ ప్రజలు జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఈ పాకిస్తాన్ పెంపుడు కుక్కలను పాకిస్తాన్ పెంచి తయారు చేస్తున్నటువంటి ఉగ్రవాద మూకలను అక్కడ ఉంచుతుంది. మరి ఇంతవరకు మనం సన్నద్ధతను ప్రకటించాం, కానీ ఏం చేయబోతున్నామో చెప్పలేదు. ఇప్పటి వరకు మనం చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్స్లో కానీ పాకిస్తాన్ తిప్పికొట్టిందిలో కానీ ఇదిగో అని చెప్పలేదు. అంతా అయిపోయిన తర్వాత పాకిస్తాన్ కూడా ఏడుపు ముఖంతో చెప్పుకోవాల్సిన పరిస్థితిని మనం సృష్టించాం. కాబట్టి ఇప్పుడు కూడా పాకిస్తాన్కి అంతుపట్టట్లేదు ఏ ప్లాన్లో భారతదేశం వెళ్తుందని. సో ఆ ప్లాన్ గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోవాలనుకోవట్లేదు. కానీ పాకిస్తాన్ అనుకుంటున్న ప్లాన్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. భారత వేసుకుంటున్న వ్యూహం గురించి నేను మాట్లాడను. భారత వేసుకుంటున్న తీసుకెళ్తున్న చర్యల గురించి భారత ప్రభుత్వం ఎంతవరకు చెప్పిందో వాటిని మాత్రం చెప్తాను. కానీ పాకిస్తాన్ అనుకుంటుంది భారత్ ఇప్పుడు ప్లాన్ ఏలో వస్తుందా, ప్లాన్ బిలో వస్తుందా? ప్లాన్ ఏ అంటే వాళ్ళ దృష్టిలో పిఓకేను ఆక్యుపై చేసుకోవడం, పిఓకేను ఆక్యుపై చేసుకుని వెళ్ళిపోతుందా, లేదు మనం టార్గెట్ చేసినటువంటి ఉగ్రవాదులను దాచినటువంటి ఏరియాలోకి వచ్చి ఎయిర్ స్ట్రైక్స్ చేస్తుందా, టార్గెట్ చేస్తుందా అనే ఒక భయంలో ఉంది. ఇప్పుడు భారత్ ఏం చేస్తుందో మాత్రం చూడాలి. రాబోయే ఒక వారం రోజుల్లోనో లేదంటే 2 రోజుల్లోనో 24 గంటల్లోనో వాళ్ళు అనుకుంటున్నారు 36 గంటల్లోనో ఏ క్షణమైనా ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ అయితే మాత్రం ఫిక్స్ అయిపోయింది. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒకసారి హఫీజ్ సయీద్ ఏమన్నాడు చూద్దాం. ఈ హఫీజ్ సయీద్ని దాచిపెట్టిన చోటే బంకర్లో దాచి, అది కూడా జనసాంద్రత ఉన్న చోట దాచి జనాలందరినీ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదులకు ఎరగవేస్తుంది. సో మీరే ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒకసారి హఫీజ్ సయీద్ ఏమన్నాడో చూద్దాం. और मोदी तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में यह कहे कि मशरकी पाकिस्तान को हमने तोड़ा, बांग्लादेश हमने बनाया, रक्त हमने बहाई, खून खून कहता मोदी कहता खून मैंने दिया, और तू वहां यह बकवास करे और कहे कि हाफिज सईद चुप रहे और मैं चुप नहीं रहूंगा. तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे. तू दबाव डाल रहा है इस्लामाबाद पर. हाफिज सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह. तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके पाकिस्तान की मईशत तबाह करके सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बढ़ के मारेगा और तू चाहेगा हम चुप रहे. सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे. इन दरियाओं में फिर खून बहेगा. యూపీఎస్సీ సిఎస్సి 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు. Fast track your career with programs tailor-made for the industry. KLH Global Business School. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.